హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో రాజా ట్రక్ వ్లాగ్స్. నేనైతే మీ యోయో రాజా. ఇప్పుడైతే బండి అయితే లోడింగ్కి పెట్టినాము. ఈ లోడ్ అయితే లోకల్ బెంగళూరు నుండి కేరళ బార్డర్కి అయితే పోతుంది. కేరళ బార్డర్ వరకు వెళ్తుంది. ఎందుకు వేసుకున్నాం లోడింగ్ అంటే అక్కడ ఇస్తే మనకు మళ్ళీ రిటర్న్ లోడ్ ఉంది కాబట్టి అందుకేసుకున్నాం లోడ్. ఇది లోడ్ అయితే అవుతుంది. మూడు మిషన్లు వేస్తారు చూడండి. క్రెయిన్తో ఫస్ట్ మిషన్ అయితే వేస్తున్నారు. झुकाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है करना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया करना तो बंदया रुकना तो बंदया. అంతే లోడింగ్ అయితే అయిపోయింది. 3 మిషన్లు వేసేసినారు. ఇప్పుడు ఇంకా పట్టగిట్ట కట్టుకొని బిల్లులు తీసుకొని బయలుదేరాలా. లోడ్ అయితే అంతే ప్రజెంట్ మన బండికి. ఇప్పుడు ఇక మిషన్లు కాబట్టి ముందుకే వెనక్కి రాకుండా తాళ్ళు అయితే కడుతున్నాం అనమాట. ఇటుపక్క అటుపక్క. ఈ పెద్ద మిషన్ ఒకటే ఉంది, మళ్ళీ అంతా బాడీ లెవెలే ఉన్నాయి. ఈ మిషన్ ముందుకి వెనక్కి రాకుండా తాడైతే కడతా ఉన్నాము. നാടിൻ നന്മകനെ പൊന്മകനെ മുത്തായവനെ നിന്നും സൂര്യനും ചന്ദ്രനും ഒന്നായവനെ കാലം കാത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ ഞങ്ങൾ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോ നീ അണ്ണൻ വന്നാൽ തുമ്പിട്ടുന്നില്ല ഇരുട്ടിൽ സിറ്റി വാഴും രാജാവുക്ക് എല്ലാരും സുല്ല ഇവനെ തൊഴുവാനായും ജനത്തിരക്ക് കാലം എടുത്തു വച്ചാൽ സ്വർഗം പോലും వీళ్ళైతే ఈ ఫ్యాక్టరీ వాళ్ళే పూజ గీజ చేస్తున్నారు. అంటే కొన్నిగానే వాళ్ళే అనమాట. మొత్తం పూజ చేసి టెంకాయలు కొట్టి నిమ్మకాయలు 6 చక్రాల కింద 6 పూజ గీజ అయిపోయింది కాబట్టి ఇక మనం కానీ పట్టా కట్ట స్టార్ట్ చేసినాం. పైన వేస్తున్నాడు పట్ట. వర్షం బాగా పడుతూ ఉంది. వర్షంలో అది ఏం నానకూడదంట, అందుకే వాటర్ ప్రూఫ్ వేస్తున్నాం పట్ట, పెద్ద పట్ట. ఇంటికి పట్టా కట్టేసి బిల్లులు అంతా వచ్చేసినాయి. మేమైతే ఆల్రెడీ బయలుదేరేసినాము. పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్నా అయితే అయిపోయింది. 9 వరకు అయితే వెయిట్ చేసాము. నో ఎంట్రీ కాబట్టి నో ఎంట్రీ అయిపోయింది. బయలుదేరినాము. పార్టీకి అయితే ఒకసారి ఫోన్ చేసుకున్నాం బయలుదేరేస్తాము అనేసి. ఆయన వచ్చేయండి దింపేస్తాము, నాకు తొందర ఉన్నది అన్నాడు. ఇక్కడ వెళ్ళేకేమొచ్చేస్తే బెంగళూరు మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో బండి తోలాలంటేనే విరక్తి పుడుతుంది. అలాంటిది మా బాధ మేము పడుకుంటూ మెల్లగా పోతున్నాం ఫ్రెండ్స్. ఈ ట్రాఫికే పెద్ద తలకైనప్ప అనుకుంటే మధ్యలో ఈ వర్షం ఒకటి. ఎందుకు వర్షం పడుతుందేమో. నేను లోడ్ చేసుకొని ఎప్పుడు బయలుదేరినా వర్షం పడతానే ఉంటుంది.
మనమైతే యశ్వంతపురం దగ్గర లోడ్ చేసినాం కాబట్టి మనం నైస్ రోడ్కి వచ్చి నైస్ రోడ్ నుండి మళ్ళీ మైసూర్ హైవేకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి మైసూర్ ఎక్స్ప్రెస్ వసూరుకి వెళ్ళే రూట్లో ఫుల్ జామ్ అయిపోయింది. అర్ధ గంట పట్టింది ఇక్కడే నాకు. ఒకళ్ళ దగ్గర లెఫ్ట్ తీసుకోవడానికి. ఈ బస్సు అతను వెనకాల వెళ్తున్నా, అతను వెళ్తుండు, నేను వెళ్తున్నా వెనకాల. ఇది కన్నా క్లియర్ చేసుకుంటే మనకు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది అనమాట. మనమైతే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకొని అక్కడికి వచ్చి తినేసి మళ్ళీ రిచ్గా బయలుదేరేసినాం. ఇప్పుడు మైసూర్ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాం. మైసూర్ హైవే మొత్తం ఖాళీగా ఉంది కదండి, తొందరగా వచ్చేసాం మైసూర్కి. ఇప్పుడు మనము ఇటీవల రైట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్తే మనకు మళ్ళీ మొత్తం ఫారెస్టే ఉంటుంది అనమాట. నైట్లో అలో చేస్తారు. ఇంతకుముందు అలో లేకుండే నైట్లో, ఇప్పుడు మొత్తం అలో చేస్తున్నారు నైట్లో. బాగుంటుంది వ్యూ అక్కడ. ఇంతకు ముందు అయితే చెప్పాను కదండి ఫారెస్ట్ అనేసి. ఇదే ఫారెస్ట్. ఇందులో వచ్చి ఏనుగులు, జింకలు అన్నీ కనబడతాయి. మనకైతే ఏం కనపడలేదు. అది చూడండి అక్కడ రైట్ సైడ్లో ఒకటైతే ఏనుగు కనబడతా ఉంది మనకు. చూడండి, బాగా చూడండి. ఒకటి ఉంది చూడండి ఏనుగు అక్కడ. 2 ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది. ఇంకా కనబడతాయి, చాలా కనబడతాయి. చూద్దాం, వెళ్దాం రండి. I love you, Ram. నైట్ టైంలో స్టీరింగ్ పట్టుకొని మనకి నచ్చిన సాంగ్ వేసుకొని ఇలాంటి రోడ్లో వెళ్తుంటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి. అయితే అది ఉంటుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే డ్రైవర్కి ఒక్కరికే తెలుసు ఆ ఫీల్ ఎలా ఉంటుందో. నైట్ అయితే వచ్చేసినాము. పార్టీ పెట్టిన లొకేషన్లో వచ్చి పడుకున్నాము. పార్టీ వచ్చి పొద్దున్నే ఎక్కడికో లోపలికి తీసుకెళ్తున్నాడు. చూడండి రోడ్లు మొత్తం ఎలా ఉన్నాయో. రోడ్ ఆఫ్ హెవెన్ అంటే దీన్నే అంటారేమో. చూడండి, ఇంకా చూపిస్తా, చాలా ఉన్నాయి. మీరు నాతో రావాలంటే చూపిస్తూ ఉంటా మీకు. అన్లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చేసాము. చూడండి, చుట్టుపక్కల ఏమీ లేదు, మొత్తం అడవిలో ఒక్క దగ్గర మధ్యలో మాత్రమే అన్లోడింగ్. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ దింపేది ఒకటే ఉంది. చూడండి మొత్తం ఎలా ఉందో, న్యాచురల్ అంతా అడవే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఇక లోడింగ్కి వెళ్ళాలా. లోడింగ్కి వెళ్ళిన దగ్గర నుండి ఇంకో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నేను వీడియో అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్స్ షేర్స్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.